వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పట్టణంలో వీధి కుక్కల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. పట్టణంలోని 40 వార్డులలో వీధి కుక్కల సమస్య ఉందని వాటి యొక్క నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా వీధి కుక్కలను పట్టి వాటిని సంరక్షించేందుకు సంరక్షణ కేంద్రాన్ని పురపాలక సంఘం తరఫున ఏర్పాటు చేసి కుక్కల ఆలనా పాలన చూసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చైర్పర్సన్ రాధిక తెలిపారు. ప్రతిరోజు నేను శానిటేషన్ మీద వెళ్ళినప్పుడు ఈ కుక్కల సమస్య అనేది కూడా ప్రజల నోట చెప్పడం జరిగింది. అలానే నేను దాన్ని గమనించడం కూడా జరిగింది. కుక్కల సమస్య అనేది 40 వార్డుల్లో ఎక్కువగా కుక్కలు కనబడుతూనే ఉన్నాయి. వాటిని పట్టుకుంటానా ఈ కేసులు అవుతాయని ప్రజలందరూ మేము లూకస్ వాళ్ళు కుక్కలను పట్టుకుంటే సుప్రీంకోర్టు కాడ నుంచి కూడా ఆర్డర్ వస్తుంది జరిగింది. కుక్కల్ని ఏమన్నా పట్టుకున్నా కూడా ఇలాంటి కేసులు ఇలాంటివి ఉంటాయని భయపడుతూ అలానే కుక్కలని మేము అన్నీ పట్టుకొని వాటిని తీసుకెళ్ళి ఒక షెడ్ లాంటిది ఏర్పాటు చేద్దామని కూడా అనుకున్నాము. అలానే షెడ్లో పెట్టి వాటి ఆహారం కానీ ఏదైనా కానీ మేము ఈ మున్సిపాలిటీ తరఫున చూడాలని అనుకుంటున్నాము. అలానే ఈ కుక్కల సమస్య అనేది మన 10 రోజుల నాటికి కూడా 10 మంది పిల్లల మీద దాడి చేయడం జరిగింది. కుక్కల సమస్య ముఖ్యంగా మన ఎంబట కూడా ఈ బైక్ మీద వెళ్ళిన వాళ్ళు ఎంబట కూడా పడి వాళ్ళని కరవటం జరుగుతుంది. కాబట్టి వాటి మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాను. కుక్కల షెడ్ అనేది ఉంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి కుక్కలను పట్టేసి ఆడ పెట్టి వాటికి ఆపరేషన్ అయ్యి చేపియాలని అనుకుంటున్నాం. అలానే ఇక్కడ తెనాల్లో కుక్కలే కాకుండా మంగళగిరి నుంచి కూడా గతంలో మామూలు తీసుకొచ్చి ఇక్కడ సిజరింగ్ చేసి ఇక్కడే వదిలేస్తాన కుక్కలు ఎక్కువ పెరగటం జరిగింది. అలానే అతి త్వరలోనే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కుక్కల సమస్య అనేది పరిష్కరిస్తామని కోరుకుంటున్నాను. విద్యుత్ వినియోగదారులకు ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత విద్యుత్ అధికారులకు తెలపాలని విద్యుత్ చిరంజీవి తెలిపారు. చలికాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యుత్ లైన్లకు సంబంధించిన మరమ్మతులను, వోల్టేజ్ సమస్యలు, ట్రాన్స్ఫారం మార్చడం వంటి కార్యక్రమాలు తమ యొక్క సిబ్బంది చేపట్టడం జరుగుతుందని, ఈ క్రమంలోనే వినియోగదారులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తెలియపరిస్తే వాటిని కూడా పరిష్కరిస్తామని, ఒకవేళ అలా పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే చెంచిపేట విద్యుత్ కార్యాలయంలో తెలియపరచాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు. వింటర్ సీజన్ కాబట్టి లైన్స్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. లైన్స్ అంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర కానీ లైన్స్ కానీ చెట్లు క్లియరెన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. వాటికి కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక మా వాళ్ళు చేయకుండా ఏమన్నా వదిలేసిన ఏమైనా ఉంటే కనుక సంబంధిత విద్యుత్ కార్యాలయాల్లో చెప్పినట్టయితే వాళ్ళు వాటిని కూడా లైన్స్ మెయింటైన్ చేస్తారు. స్తంభాలు మార్చడం కానీ, పాత స్తంభాలు తీసి కొత్తవి వేయటం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా కూడా మీరు సంబంధిత కార్యాలయాల్లో తెలియజేయండి. అక్కడ కనుక సాల్వ్ కాని పక్షంలో వాళ్ళు పరిష్కరించకపోతే కనుక ఇక్కడ చుంచుపేటలో మా విద్యుత్ డిఈ కార్యాలయం అంటే మా కార్యాలయం ఉంది కాబట్టి అక్కడికి వచ్చినా సరే అక్కడికి వచ్చి మీరు ఇన్లెటర్ ఇచ్చినా చెప్పినా కూడా మీకు ఫీల్డ్ లెవెల్లో సాల్వ్ కాని సమస్యలు ఉంటే కూడా ఇక్కడ సమస్యలను సాల్వ్ చేస్తాం. తప్పకుండా వాటిని నమోదు చేసుకుని ఇట్లాంటి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. ఇళ్లలో పనిచేయని మీటర్లు అన్నీ కూడా ఫ్రీగానే మారుస్తాం. ఏదైనా మీటర్ కాలిపోతే తప్ప మిగతా మీటర్స్ని స్టక్అప్ మీటర్స్ కానీ స్కానింగ్ కానీ ఇవన్నీ కూడా ఫ్రీగానే మారుస్తాం అన్నమాట. వాటిని కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. బిల్స్ అందరూ కూడా చాలాసార్లు చెప్పి ఉన్నాము. ఇన్ టైంలో బిల్స్ కట్టాలి. ఇన్ టైంలో అంటే బిల్లు ఇచ్చిన 15 రోజుల్లో బిల్లు కట్టాలి. ఇంకో 15 అంటే 1 మంత్లో బిల్లు కట్టకపోతే కనుక డిస్కనెక్షన్ చేస్తాం. వన్స్ డిస్కనెక్షన్ చేసామనుకోండి మళ్ళీ మా స్టాఫ్ వచ్చి మళ్ళీ మీరు బిల్లు కట్టినా కానీ కనెక్షన్ ఇవ్వాలంటే ఒక పూట పట్టవచ్చు, కొద్దిగా ఎక్కువ టైం పట్టవచ్చు, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. అందుకని బిల్స్ ఇచ్చిన వెంటనే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగం. శ్రీ వికాస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి వారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 20వ తేదీ బుధవారం సాయంత్రం 4:30 తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు జరగనున్న కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను మంగళవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి,
ఆర్వి కిరణ్ కుమార్, గుడివాడ బాలకృష్ణ, జంజన్ రామారావు, ఉప్పల వరదరాజులు, మూర్తి వెంకటేశ్వరరావు, మాడుపల్లి చంద్రశేఖర్, కట్టమూరి రమణకుమార్, మాజెటి వెంకటేష్, రొంపిచెల్ల సురేష్, బత్సు లీలా ప్రసాదరావు, రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలి పట్టణంలో శ్రీ విఘ్నస శ్రీనివాస ట్రస్ట్ తొలి కార్యక్రమంగా రేపు అనగా ఈ నెల 20వ తేదీ 11వ నెల 2024 బుధవారం సాయంత్రం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు సంకల్పించడమైనది. ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా శ్రీ విఘ్నస శ్రీనివాస ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ట్రస్ట్ యొక్క ఆవిర్భావ కార్యక్రమంగా సూచనగా తొలి కార్యక్రమంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వైఖాన సాగమోక్తంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో యావత్ భక్త జనావళి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని శ్రీనివాసుని కృపకు పాత్రగా అవసరం కోరుతున్నాను. శ్రీ విఘ్నస శ్రీనివాస ట్రస్ట్ ప్రారంభ సందర్భంగా రేపు అనగా 20వ తేదీ బుధవారం సాయంత్రం రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మరి అంగరంగ వైభవంగా మరి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి కళ్యాణం జరగబోతోంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ కళ్యాణాన్ని తిరుపతి వెళ్ళని వాళ్ళు కూడా ఇక్కడ స్వామివారి కళ్యాణాన్ని చక్కగా తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క పవిత్ర కార్తీక మాసంలో చాలా గొప్ప విశేషంగా మన తెనాలి పట్టణంలో మనకి ఆ శ్రీనివాసుడి కళ్యాణం జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని స్వామివారి తలంబ్రాలు అయిన తర్వాత స్వామివారి ఆశీస్సులు అట్లాగే తలంబ్రాలు తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్లాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. స్వామివారికి తలంబ్రాలు పోసే వాక్యం. పట్టణంలో జరుగుతున్న 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన వివిధ రకాల ముగ్గులను పరిశీలించి వాటిని అభినందించారు. అనంతరం జరిగిన సభలో గ్రంథాలయ వారోత్సవాల విశిష్టతను, గ్రంథాలయాల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమాన్ని గ్రంథాలయ అధికారిని అంజని పర్యవేక్షించారు. ఈ నెల 14వ తేదీ నుండి జరిగిన గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీలలో గెలుపొందిన విజేతలకు 20వ తేదీ మంగళవారం వారోత్సవాల ముగింపు సందర్భంగా బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని గ్రంథాలయ అధికారిని అంజని తెలిపారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మన పట్టణంలో 14వ తారీఖున జిల్లా గ్రంథాలయం నందు ప్రారంభించబడి, అదేవిధంగా మన పట్టణంలో ఇంకా గ్రంథాలయాలు ఉన్నాయి. వాటిలో కూడా ఈ వారోత్సవాలు ప్రారంభమైనవి. అందులో భాగంగానే ఈరోజు మహిళా మండలిలో ఉన్నటువంటి ఏర్పడినటువంటి గ్రంథాలయ వేదికల్లో దాంట్లో ఈరోజు వ్యాసరచన, చిత్రలేఖలు, ముగ్గుల పోటీలు ఇవన్నీ కూడా స్కూల్ పిల్లలు తెచ్చి ఇక్కడ పెట్టారు. లైబ్రరీ గారు చాలా బాగున్నాయి కార్యక్రమాలు కూడా. అందువల్ల ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే పుస్తకాలు చదవండి, జ్ఞానాన్ని పెంచుకోండి, అభివృద్ధికి రండి అనేసి గర్భను కోరుతున్నాం. సో ఈ యొక్క 57వ గ్రంథాలయ వారోత్సవాలు సక్సెస్ఫుల్గా ఉన్నాయి. 20వ తారీఖు లాస్ట్, ఆ రోజు కూడా చక్కటి కార్యక్రమాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ పౌరశాఖ గ్రంథాలయాల జిల్లా గ్రంథాలయ సంస్థ గుంటూరు వారి ఆధ్వర్యంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మహిళా బాలల గ్రంథాలయం కొత్తపేట తెనాలిలో వివిధ కార్యక్రమాలు బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, వివిధ స్కూలు పాఠశాల విద్యార్థులకు 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు 19వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు వ్యాసరచన, క్విజ్, డ్రాయింగ్, లెమన్ అండ్ స్పూను, వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో 19వ తారీఖు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు కూడా పాల్గొన్నారు. వాళ్ళు వచ్చినందుకు నాకు చాలా సంతోషం. 20వ తారీఖు ఉదయం 11 గంటలకు ఈ వివిధ పోటీల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. సాగునీటి ప్రాజెక్టుల కనీస నిర్వహణ కూడా గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి రామానాయుడు ఆక్షేపించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టులో గుర్రపు డెక్కలను కూడా తొలగించలేదన్నారు. రాష్ట్రంలోని జలవనరుల ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. పర్టికులర్ గా ఇరిగేషన్ వ్యవస్థలో ఏదైతే సిఈఎస్సీలు ఎంత కీలకమో, లస్కర్లు అంటే ప్రతి కిలోమీటర్లకి బాధ్యతగా పనిచేసిన లస్కర్లు కూడా అంతే ముఖ్యం అధ్యక్ష.
7,224 లస్కర్లు అవసరం ఉంటే గత ప్రభుత్వం కనీసం 1,517 లస్కర్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎంత దురదృష్టం అంటే వాళ్ళకి సంవత్సరం నుంచి లస్కర్లకే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూడడం జరిగింది అధ్యక్ష. ఇంకా ఎంత అన్యాయం అంటే ఇప్పుడే గౌరవ సభ్యులు అడిగారు ఏదైతే లిఫ్ట్ స్కీమ్స్, ఒక గౌరవ సభ్యులే కాదు ఏదైతే అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యులు కూడా వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఆ లిఫ్ట్ స్కీమ్స్ నిలిచిపోయిన విషయం నా దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. మేము మొన్న ముఖ్యమంత్రి గారితో రివ్యూ సమావేశంలో కూడా చూస్తే 1040 లిఫ్ట్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే గత జగన్మోహన్ రెడ్డి పాలన పాపం ఫలితం 450 లిఫ్ట్ స్కీమ్లు మూతపడ్డాయి అధ్యక్ష. అది ఇటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ఏదైతే ప్లానింగ్ కమిషన్ చాలా క్లియర్ గా చెప్పింది సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయకట్టు ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఈ రాష్ట్రంలో మెయింటెనెన్స్ కోసం 983 కోట్ల రూపాయలు కేటాయించాలంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత కేటాయించింది అని అంటే సంవత్సరానికి 983 కోట్లకు పెట్టాలని రికమెండ్ చేస్తే వీళ్ళు 5 సంవత్సరాలకి 125 కోట్ల అధ్యక్ష వాళ్ళు కేటాయించింది. అందుచేత ఇటువంటి విధ్వంసం ఈ రోజు ఇరిగేషన్ వ్యవస్థలో మేము చూసాం అధ్యక్ష. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇంకా క్లియర్ గా ఏదైతే 2014, 2019 అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే క్యాపిటల్ హెడ్ కడ మెయింటెనెన్స్ మేము 5,091 కోట్లు మేము కేటాయించాం అధ్యక్ష. అదే గత పాలనలో 5 సంవత్సరాల్లో 1,340 కోట్లు అధ్యక్ష. అంటే ఎక్కడ 5,091 కోట్లు, ఎక్కడ 1,340 కోట్లు. అంటే దీంట్లో కూడా ఒక చిన్న డిఫరెన్స్ కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే నగరంలోని పేద ప్రజలకు 2 సెంట్ల ఇళ్ల స్థలాన్ని కేటాయించాలని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శారదా కాలనీ సిపిఐ మామిళ్లపల్లి మాలకొండయ్య స్తూపం వద్ద ఇల్లు లేని నిరుపేద ప్రజల నుండి ఇళ్ల స్థలాల అప్లికేషన్లు తీసుకుని వాటిని సచివాలయాల ద్వారా ప్రభుత్వానికి అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట మాల్యాద్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారానికి రాగానే ఇల్లు లేని పేద ప్రజలకు పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు భూమి ఇస్తామని హామీతో అధికారంలోకి రావడం జరిగిందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే 2 సెంట్లు ఇళ్ల స్థలాన్ని కేటాయిస్తూ వాటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల చొప్పున నిర్మాణ వ్యయానికి సంబంధించిన సిమెంటు, ఇసుక, ఇనుము, ఇటుక, కంకర ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు రావుల అంజిబాబు, చల్లా మరయదాసు, సిపిఐ పలు డివిజన్ల కార్యదర్శి విరిగినేని వెంకటేశ్వరరావు, దండు రవి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పింది 2 సెంట్లు 4 లక్షల డబ్బులు అన్నాడు. ఇవాళ రేట్లు పెరిగినాయి కాబట్టి 4 సెంట్లు 2 సెంట్లు ఇవ్వండి, 4 లక్షల బదులు 5 లక్షలు ఇవ్వాలనేది సిపిఐగా కోరుతా ఉన్నాం. ఈరోజు సచివాలయాల్లో అన్ని సచివాలయాల్లో ఇస్తా ఉన్నాం. ఇచ్చిన తర్వాత మళ్ళా ఇంకొక అక్కడ సచివాలయం ఇక్కడ సచివాలయం అన్ని ఇచ్చిన తర్వాత ఇచ్చిన ఫోటో కార్డు మాత్రం ఇంకొక డేట్ అనుకొని తెలియజేస్తాం. ఆ రోజు కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఇస్తాం. మేము ఇవన్నీ కూడా పరిగణించుకొని అది మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ మరి సిపిఐ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. తెనాలి మండల పరిధిలో జరుగుతున్న హౌస్ హోల్డ్ జియో ట్యాకింగ్ ఎన్పిసిఐ సర్వేకి ప్రజలు సహకరించాలి. ఎంపీడీఓ అత్తట దీప్తి విజ్ఞప్తి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. విద్యుత్ ఈ చిరంజీవి విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.